మాయ మాటలు నమ్మితే జీవితాలు ఆగం. పనులను అడ్డుకునే వారి వీపులు విమానపు మోత మోగాలే. 75 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రులు చెప్పు చేతల్లోనే ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు. మీ ఆశీర్వాదంతో నేను సీఎంగా ఉన్నాను. అవసరమైన నిధులు కేటాయించి జిల్లాను ప్రపంచ స్థాయిలో నిలుపుతా. 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధిని చేసుకుందాం. 2 ఏళ్లలో మక్తల్, నారాయణపేట, కోడంగల్ ఎత్తిపోతలు పూర్తి. మక్తల్లో 2 ఏళ్ల ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇది నిన్న ముఖ్యమంత్రి ప్రధానంగా మాట్లాడిన మాటలు ఈ మక్తల్ సభలో. ఏంది ఈ హెడ్లైన్, ఇవి అన్ని సబ్ హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ఆపు ఫుల్ బాటిల్ పట్టుకొచ్చి మాయమాటలు చెబుతారని, వాళ్ళ మాటలు నమ్మితే మన బతుకులు ఆగమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి మీ పనులు చేయించి అభివృద్ధి చేసేవారికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం నారాయణపేట జిల్లా ఆత్మకూరు మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో 1000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి శ్రీహరి అధ్యక్షతన మక్తల్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాళ్లలో కట్టెలు పెట్టే వారిని కాకుండా అభివృద్ధి కోసం పాటుపడే వారిని గెలిపించుకోవాలని సూచించారు. సో ఇది ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలోని ప్రధానమైన అంశాలు. సో ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, మాయ మాటలు నమ్మితే జీవితాలు ఆగం. మాయ మాటలు అని అంటే మనం ఒకటి ఆలోచిస్తే, ఇది నాకు మాత్రం ఎందుకు ఇది నాకు బాగా నచ్చిందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ఏది చెప్తాడో ఏది చేస్తాడో అది చెప్తుంటాడు. ఆయన ఏం చేసినాడు, గత ఎన్నికల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని అద్భుతంగా చెప్పాడు. సో 6 గ్యారంటీలు ఎప్పట్లోగా అమలు చేస్తామని, డిసెంబర్ 9 100 రోజుల్లోనే మేము అమలు చేస్తాము, వచ్చిన మొదటి రోజునే అమలు చేస్తాము. సో కేసీఆర్ కంటే ఎక్కువ పెన్షన్లు ఇస్తాము, ఈరోజు పెన్షన్కు వెళ్ళొద్దు, మీరు రుణాలను కట్టొద్దు, రుణాలను నేను మాఫీ చేయబోతున్నాను, మీరు సన్న ఓట్లనే వేయండి, నేను బోనస్ ఇవ్వబోతున్నాను, మీరు ఇప్పుడే మీ బిడ్డకు పెళ్లి చేయకండి, తులం బంగారం ఇవ్వబోతున్నాను, మీరు వెంటనే కాలేజీలకు వెళ్ళకండి, నేను మీకు ల్యాప్టాప్లు, స్కూటీలు ఇవ్వబోతున్నాను. ఇట్లాంటి మాటలు చెప్పింది ఎవరయ్యా అంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కరు, సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లాంటి మాటలు, మీరు పెళ్లి చేయకండి, కేవలం ₹1,00,000 వస్తున్నాయి, నేను వస్తే తులం బంగారం కూడా వస్తుంది. అరే అందరూ ఆలోచిస్తారు, తులం బంగారం అంటే అప్పటికే 70-75 వేలు ఉన్నది, ఇంకో 75 వేలు ఎక్కువ వస్తుంది. మీరు రుణం మాఫీ చేయకండి, బ్యాంకులు అడిగితే చెప్పండి, డిసెంబర్ 9న మనం వస్తున్నాం, మీ బ్యాంకు రుణం మొత్తము నేను మాఫీ చేసేస్తాను. ఆ తర్వాత ఇట్లా ఆడబిడ్డలకు మీరు అటువైపు ఓటేయకండి, 2,500 వేయబోతున్నాను, మీరు పెన్షన్లు తీసుకోకండి, ఇప్పుడే నేను రాగానే మీకు పెన్షన్లు ఇచ్చేస్తున్నాను, పెన్షన్లు 6,000 ఇస్తున్నాను, మిగతా వాళ్ళకు 4,000 ఇస్తున్నాను, మీరు ఇప్పుడే తీసుకుంటే 2,000 వస్తాయి, నేను వచ్చిన తర్వాత వస్తే 4,000 వస్తాయి. ఇట్లా మాటలు చెప్పి జనాలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కరు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఫిలాసఫీ చాలా చోట్ల మనం ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కొడితే ఆయన గతంలో వివిధ పత్రికాధిపతులకు ఇచ్చిన ఇంటర్వ్యూలను చూస్తే, చెప్పడం మన బాధ్యత, నమ్మడము నమ్మకపోవడం వాళ్ళ కర్మ, నేను మస్తు చెప్తాను, నమ్మితే వాళ్ళ కర్మ, నమ్మకపోతే మన అదృష్టం. ఇది ఆయన ఫిలాసఫీ. రేవంత్ రెడ్డి గారి ఫిలాసఫీ ముఖ్యమంత్రి ఏంది అంటే, నేను మస్తు హామీలు ఇస్తా భయ్, అది అమలు అవుతుందా కాదనేది జనాలు చూసుకోవాలి, నమ్మాలనా నమ్మొద్దా అనేది జనాలకు ఒక విచక్షణ ఉండాలి. ఆ విచక్షణ లేకపోతే నేనేం చేస్తాను, సో నేనేం చేయలేను అని ఇది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా అనేక సార్లు గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా అంటే మాయమాటలు నమ్మితే జీవితాలు ఆగము. అసలు ఇప్పుడు మాయమాటలు చెప్పింది ఎవరు? గత ఎన్నికల్లో 2023 ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పింది ఎవరు అని అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు చెప్పలేకపోయారు. కేసీఆర్ని చెప్పమని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన నా వల్ల కాదు, నేను చెప్పలేను అని ఆయన అన్నాడు.
సో, ఈ కాంగ్రెస్ వాళ్ళని చెప్పమన్నా గూడా కాంగ్రెస్ వాళ్ళు "అరే! గింత అడ్డగోలుగా మనం మాట్లాడలేమనంటే" లేదు లేదయ్యా మీకు తెలవస్తలేదు. జనాల యొక్క పల్స్ ఏందంటే, వాళ్ళకు పట్టపగలే చుక్కలు చూపెడతామని జెప్పాలే. హైదరాబాద్‌లో సముద్రం తీసుకొస్తానని జెప్పాలే. ఏదైతే మనం చేయలేమో అది చేస్తామని జెప్తేనే జనాలకు ఒక రోమాంచితమైన ఫీలింగ్ ఉంటది. అట్లాంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తే తప్ప మనం ఇప్పుడు అధికారంలోకి రాలేము అని నమ్మిన ఈ సిద్ధాంతాన్ని నమ్మిన రేవంత్ రెడ్డి సరిగ్గా 6 గ్యారంటీల పేర్లతోటి, డిక్లరేషన్‌ల పేరుతోటి, అనేకమైన హామీలతోటి కేసీఆర్‌ని ఇంకా అన్నిట్లో కంటే ప్రధానమైనది ఏందంటే మార్పు. నేను మార్పుని తీసుకొస్తా. కేసీఆర్ కుటుంబానికే ఇంట్లో ఉద్యోగాలున్నాయి. మిగతా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలిస్తాను అన్నారు. ప్రజాపాలన తీసుకొస్తాను. గతంలో అవినీతికి పాల్పడిన వీళ్ళందరినీ జైల్లో వేస్తాను. వచ్చిన నెల రోజుల్లోనే ఖతం చేస్తాను వీళ్ళందరి సంగతి అని చెప్పారు. మొత్తం అవినీతిని కక్కిస్తాను, అక్రమాలను బయటపెడతాను, అరాచకాలను వెలికి తీస్తాను. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా అంటే ముఖ్యమంత్రిగా ఆయన గత ఎన్నికల్లో చేసిన ప్రచార ఆర్భాటాన్ని చూస్తే అరే! గింత జరిగిందా? అప్పటి వరకు ఎవరు ఆలోచించని జనాలను ఆలోచింపజేయడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు మాయమాటలు నమ్మితే జీవితాలు ఆగం అయితాయి అని చెప్తున్నారు అంటే నిజంగా ఈ 2 ఏళ్లలో ఈ మాటలన్నీ మాయమాటలు అని ఆయనే చెప్పుకుంటున్నారు. నాకు తెలిసైతే. ఇంకెవ్వరు ఎందుకంటే ఎప్పుడైనా ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది అంటే వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అధికారంలోకి వస్తుంది. ఈ అధికారంలోకి వచ్చింది ఎవరు ప్రతిపక్షం నుంచెల్లంటే రేవంత్ రెడ్డి. నాకు తెలిసి కాంగ్రెస్ కూడా కాదు. రేవంత్ రెడ్డే ఈ అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు నడుస్తున్నది కూడా రేవంత్ పాలన, కాంగ్రెస్ పాలన కాదు. ఇది కాంగ్రెస్ మార్క్ పాలన అయితే కాదు. సో, కాంగ్రెస్ మార్క్ పాలనలో అసంతృప్తులుంటాయి. విపరీతమైన ప్రజాస్వామ్యం ఉంటది. అడ్డగోలుతనం ఉంటది. అందరూ సమానంగా ఉంటది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఈ అసంతృప్తులు ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేసినా వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టే కార్యక్రమం నడుస్తున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏం చేశారు? అక్కడ ఉన్న పున్న కైలాస్ నేతను డీసీసీగా చేశారు. దెబ్బకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెక్ పెట్టాడు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడినా రేపు పున్న కైలాస్ నేత మాట్లాడతారు. మీరు నా మీద మాట్లాడుతుంటే నువ్వు మంత్రివర్గం నుండి ఏం మాట్లాడవా? సో, నీ సంగతి నీకెక్కడ చెక్ పెట్టాలో నేను అక్కడ చెక్ పెడతానని అక్కడ చెక్ పెట్టాడు. ఇప్పుడు పున్న కైలాస్ నేతకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ జరిగిన ఒక చిన్న పొరపాటో, అది పెద్ద గ్రహపాటా, ఆయన దౌర్భాగ్యమా, లేకపోతే అహంకారమా ఏదైనా గానివ్వండి. ఒక బీసీ సర్పంచ్‌కి చేసిన విషయంలో ఆయనని మంత్రివర్గం నుంచెల్లి సస్పెండ్ చేయాలన్న ఒక డిమాండ్ బీసీల నుంచెల్లి ఇప్పుడు పెద్ద ఎత్తున మొదలైంది. సో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదరు తనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెర్త్ కేసరొచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు ఏందనేది తెలవకుంటయింది. సో, ఈ విధంగా కాలేజీ వాళ్ళు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇయ్యాలి. ఇయ్యకపోతే ఎన్నికల్లో హైదరాబాద్‌ని ముట్టడిస్తాము అంటే కాలేజీలను మొత్తం ఎక్కడికక్కడ జల్లెడబట్టి మీరు చేసిన అవినీతి, అక్రమాలను, మీ ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కామ్‌లను బయట పెడతాము. మీరు చేయకపోయినా మిమ్మల్ని అందులో ఇరికిచ్చి మీ కాలేజీని క్లోజ్ చేయిస్తామని బెదిరించాడు. డైరెక్ట్ బ్లాక్‌మెయిల్. దెబ్బకు వాళ్ళు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇయ్యకపోయినా పర్లేదురా బాబు నీ తెరువు రామని వదిలేశారు. కాలేజీలు నడుస్తున్నాయి. పారిశ్రామిక విధానంలో 9,292 ఎకరాలను కబ్జా చేస్తున్నారు అనంటే, ఇప్పుడు భూ కన్వర్షన్ పేరుతోని బీఆర్ఎస్ వాళ్ళే ఇంకా ఎక్కువ కన్వర్షన్‌లు చేశారు. అంటే నువ్వు ఏ పని చేసినా దాన్ని ఎవరన్నా విమర్శిస్తే అదే విషయానికి సంబంధించి మళ్ళా వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, వాళ్ళే తప్పు చేసిరని వాళ్ళ మీద నిందలు వేయడము, బురద జల్లడం ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క విధానమైంది. సో, అదే విధానాన్ని ఇప్పుడు మళ్ళా పంచాయతీ ఎన్నికల్లో పాటిస్తున్నారు. మీరు మాయమాటలు నమ్మితే మోసపోతారు. కానీ ఇది మాత్రము మరి ఇది బీఆర్ఎస్ వాళ్ళకు వర్తిస్తుందా? కాంగ్రెస్ నాయకులకు వర్తిస్తుందా? రేవంత్ రెడ్డికే వర్తిస్తుందా అని ఆలోచిస్తే జనాలకు మాత్రము ఈ మాయమాటలు చెప్పిందెవరు? ఈ చెప్పిన మాటలు జరగకపోయినా 2 ఏండ్లు విజయోత్సవాలు చేసుకుంటుంది ఎవరు? ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలలో ఎన్ని అమలైనయి? ఈ రాష్ట్రంలో ఈ 2 ఏండ్లలో ఎన్ని కొత్త నిర్మాణాలు జరిగినాయి? కొత్తగా ప్రగతి లభించింది? కొత్త సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి అనేది చెప్తే సో, మనకు అర్థమవుతుంది. గత 10 ఏండ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ పాలనలో ఏమి ఈ తెలంగాణ అభివృద్ధి జరిగిందని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తుంటారు.
సో దానికి బీఆర్ఎస్ నేతలు అనేక సార్లు సమాధానం చెప్పారు. సో ఇవి మాయ మాటలు ఎవరు అనేది మనం గనక ఆలోచిస్తే ఈరోజు అవి రేవంత్ రెడ్డియా, బీజేపీవా, బీఆర్ఎస్వా మనకు స్పష్టంగా, కానీ తాను చేసే పనిని కూడా చాలా గట్టిగా తాను చెయ్యట్లేదు, ఎదుటి వాళ్ళే చేస్తుర్రు అని గట్టిగా చెప్పడంలో రేవంత్ రెడ్డికి మించిన నాయకుడు ఇంకోరు లేరు అనేది మాత్రం నా అభిప్రాయం. మీకేమన్నా వేరే అభిప్రాయం ఉంటే మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయొచ్చు. కానీ ఈ విషయంలో మాయమాటలు నమ్మితే జీవితాలు ఆగం. ఇది మాత్రం వాస్తవం. ఇది 100% రేవంత్ రెడ్డి గారితోటి నేను ఏకీభవిస్తున్నాను. ఎవ్వరైనా సరే మాయమాటలు నమ్మితే జీవితాలు ఆగమవుతాయి. ఆ మాయమాటలు ఎట్లాంటివంటే మనము ఆచరించదగినవి, అవతల వాడు ఒక హామీ ఇస్తే అది అతను ఆచరించగలడా? దాన్ని అమల్లోకి తీసుకురాగల కెపాసిటీ ఉన్నదా? అంత అనుభవం ఉన్నదా? అంత దార్శనికత ఉన్నదా? ఆయన ఒక జట్టును నడిపించగల లీడర్ కేపబిలిటీ ఉన్నదా? ఇవన్నీ ఆలోచించి మనం వాళ్ళ చెప్పే మాటలను నమ్మాలి. కానీ ఇట్లాంటివి ఏవి ఆలోచించకుండా చెప్పే మాటలను నమ్మి మన విలువైన ఓటును వాళ్ళకి ఏస్తే 5 ఏళ్ళు మీ జీవితాలను వాళ్ళకు కుదవబెట్టడమే. ఆగం కావడమే. మీ జీవితాలు మాయమాటలు చెప్తే ఆగం కావడమే అనే దానితోటి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఇది మరి రేవంత్ రెడ్డికి వర్తిస్తుందా ఆగం కావడము అనేది, మరి మిగతా వాళ్ళకు వర్తిస్తుందా అనేది కూడా మీరే నిర్ణయించుకోండి.